పిడుగులు పడుతుంటే అర్జున పాల్గొన అని ఎందుకంటారో ఆ రహస్యం ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట భారీగా ఉరుములు మెరుపులు మొదలయ్యాయి అనుకోండి. ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక పెద్ద పిడుగు పడింది. అదే సమయంలో మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వెంటనే అర్జున, పాల్గొన, పార్థ, కిరీట, సవ్యసాచి అంటూ అర్జుని పేర్లను జపించడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్నప్పటి నుంచి మనం ఈ మాట వింటూనే పెరిగాం. కానీ ఎందుకు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లను జపిస్తారు? నిజంగా అర్జునుడికి పిడుగులకు ఏమైనా సంబంధం ఉందా? మహాభారతంలో అర్జునుడు పిడుగుల్ని ఆపాడా, లేక ఇది కేవలం పెద్దలు చెప్పిన ఒక ఆచారమేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే చివరిలో పిడుగుల సమయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక గొప్ప కథ ఉంటుంది. ప్రతి సాంప్రదాయం వెనుక ఒక సందేశం ఉంటుంది. కానీ కాలక్రమేణా ఆ సందేశం మరుగున పడిపోయి కేవలం ఆచారం మాత్రమే మిగిలిపోతుంది. ఇలాంటి సాంప్రదాయాల్లో ఒకటి పిడుగు పడినప్పుడు అర్జునుడి పేర్లను జపించడం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. పెద్దలు చిన్నపిల్లలకు కూడా అర్జున, పాల్గొన అని అనమని చెబుతూ ఉంటారు. అయితే మహాభారతంలో ఎక్కడ అర్జునుడు పిడుగుల్ని ఆపడని కూడా లేదు. ఆయన పేరు జపిస్తే పిడుగు పడదని చెప్పలేదు. మరి ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది అంటే దానికి ప్రధాన ఆధారం మహాభారతంలోని విరాట పర్వంలో జరిగిన ఒక గొప్ప సంఘటన. పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత మరో ఏడాది అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో అర్జునుడు బృహన్నల అనే పేరుతో విరాట రాజు కుమార్తెకు నాట్యం నేర్పిస్తూ జీవించాడు. అదే సమయంలో కౌరవులు విరాట రాజ్యంపై దాడి చేశారు. యువరాజు ఉత్తరుడు ఎంతో ధైర్యంగా యుద్ధానికి బయలుదేరిన కౌరవుల మహాసైన్యాన్ని చూసిన వెంటనే భయంతో వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు తన అసలు స్వరూపాన్ని వెల్లడించాడు. కానీ ఉత్తరుడు వెంటనే నమ్మలేదు. నిజంగా నువ్వు అర్జునుడు అయితే నీకు ఉన్న ప్రసిద్ధ 10 పేర్లను చెప్పి వాటి అర్థాన్ని కూడా వివరించమని అడిగాడు. అప్పుడు అర్జునుడు తన ప్రతి పేరుకు వెనక ఉన్న విశేషాన్ని వివరించాడు. అర్జునుడు అంటే నిర్మలమైన మనసు కలవాడు. పాల్గొనుడు అంటే పాల్గొన నక్షత్రంలో జన్మించినవాడు. పార్థుడు అంటే వృద్ధ అయిన కుంతీదేవి కుమారుడు. కిరీటి అంటే దేవేంద్రుడు ప్రసాదించిన దివ్య కిరీటాన్ని ధరించినవాడు. శ్వేతవాహనుడు అంటే తెల్లని గుర్రాలు లాగే రథంపై యుద్ధం చేసేవాడు. బీభత్సుడు అంటే యుద్ధంలో కూడా అధర్మానికి దూరంగా ఉండే మహావీరుడు. విజయుడు అంటే యుద్ధంలో విజయం సాధించే యోధుడు. కృష్ణుడు అంటే శ్యామల వర్ణం కలిగినవాడు. సవ్యసాచి అంటే ఎడమ కుడి 2 చేతులతో సమానంగా బాణాలు సంధించగల అసాధారణ విలువిద్య నిపుణుడు. ధనుంజయుడు అంటే అనేక రాజ్యాలను జయించి సంపదను సాధించిన మహావీరుడు. ఈ 10 పేర్ల వెనుక ఉన్న అర్థాలను విన్న తర్వాత ఉత్తరుడు మనసులో ఉన్న భయం పూర్తిగా తొలగిపోయింది. అతనిలో ధైర్యం పెరిగింది. అర్జునుడి నాయకత్వంలో మళ్ళీ యుద్ధరంగంలోకి వెళ్లి చివరికి కౌరవ సైన్యాన్ని ఓడించి విరాట రాజ్యాన్ని రక్షించారు. అందుకే అర్జునుడు నామస్మరణ అంటే కేవలం ఒక పేరు పలకడం మాత్రమే కాదు, భయాన్ని జయించి ధైర్యాన్ని గుర్తు చేసుకోవడం అనే భావన ప్రజల్లో ఏర్పడింది. అదే కాలక్రమేణా పిడుగులు పడినప్పుడు కూడా అర్జున, పాల్గొన అని జపించే సాంప్రదాయంగా మారిందని పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అర్జునుడి పేర్లు జపించడం ఒక ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే. దీనికి పిడుగులను ఆపే శాస్త్రీయ ఆధారం లేదు. పిడుగులు పడుతున్న సమయంలో భక్తితో పాటు భద్రత కూడా చాలా ముఖ్యం. పెద్ద చెట్ల కింద నిలబడకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. విద్యుత్ స్తంభాలు, ఇనుప వస్తువులు, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాలను అవసరం లేకుండా ఉపయోగించకూడదు. వాతావరణ శాఖ సూచనలు తప్పకుండా పాటించాలి. భక్తి మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది, కానీ శాస్త్రీయ జాగ్రత్తలే ప్రాణాలను కాపాడతాయి. మొత్తానికి చూస్తే పిడుగు పడినప్పుడు అర్జున, పాల్గొన అని చెప్పడం వెనుక పిడుగుల్ని ఆపే మంత్రం లేదు, భయాన్ని జయించి ధైర్యంగా ఉండాలనే భారతీయుల గొప్ప ఆలోచన ఉంది. విరాట పర్వంలో ఉత్తరుడికి అర్జునుడు నింపిన ఆత్మవిశ్వాసమే ఈ సాంప్రదాయానికి మూలంగా నిలిచిందని అనేక మంది పండితులు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే మన పెద్దలు ఈ ఆచారాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. మరి మీ ఇంట్లో కూడా పిడుగులు పడుతున్నప్పుడు అర్జున, పాల్గొన అని చెబుతారా? ఈ సాంప్రదాయం గురించి మీకు ముందే తెలుసా? మీ అభిప్రాయాన్ని కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలు మరియు ఆసక్తికరమైన పురాణ విశేషాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.